కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను నిరసిస్తూ మంగళవారం చిత్తూరు పలమనేరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాలు, దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ ప్రసాదించిన స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం సంకెళ్లు వేసిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు మాజీ శాసనసభ్యురాలు లలితా థామస్, చిత్తూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మేరీ, మహిళా విభాగం నాయకులు హరిణిరెడ్డి, గాయత్రీదేవి, హర్షితారెడ్డి, అంజలిరెడ్డి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఆనాడే భావ స్వాతంత్రం ఇచ్చారు. అన్ని స్వాతంత్రాన్ని కల్పించే స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛకి, ఆ స్వాతంత్రానికి, ఆ భావజాలానికి సంఖ్యలు వేశారు ఈ కూటమి ప్రభుత్వం. సంఖ్యలు వేసి ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కాదు జరుగుతున్నది. రెడ్ బుక్ లో ఏదైతే వాళ్ళు పొందుపరుచుకున్నారో కూటమి ప్రభుత్వం అది మాత్రమే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఎందుకంటే మొన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎపిసోడ్ చూస్తా ఉన్నాం. లాకప్ డెత్లను చూస్తా ఉన్నాము, అన్యాయంగా చంపేది చూస్తా ఉన్నాము, అఘాయిత్యాలు చేసే చూస్తున్నాము, నేరాలు చేసే చూస్తా ఉన్నాము. కానీ ఇక్కడికంతా న్యాయం లేదా? దీనికి న్యాయాన్ని ఏం చేశారు? అన్యాయం రాజ్యం వెళ్తోందా? న్యాయానికి సంఖ్యలు వేశారా? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తా ఉంది అంటే ప్రతిపక్షానికి ఒక న్యాయం, రూలింగ్ పార్టీకి ఒక న్యాయమా? అంటే మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి గారు మీకేం చేస్తున్నారు మీరు? అంటే మీ పార్టీ వాళ్ళు ఏం చేసినా దానికి వంత పాడుతూ ఉన్నారా? న్యాయానికి మీరు న్యాయం చేయరా? ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. గుంటూరులో జరిగిన సంగతి ఘటన అందరూ చూసుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాతే అందరికీ తెలిసి వచ్చింది అని అనుకుంటున్నాను. మరి గుంటూరు నడిపొట్టున ఒక మహిళ వాటర్ బోర్ గురించి కూటమి నాయకుల్ని అడగడం జరిగింది. ముఖ్యంగా కూటమి నాయకులు అనడం కంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది. మరి నడి రోడ్డున అర్ధరాత్రుల్లో ఆ మహిళ రోడ్డు మీద వెళ్తుండగా నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఆ మహిళను వివస్త్రణ చేసి టోటల్ గా బట్టలు లాగేసి మరి తనను కొట్టి చంపడానికి ప్రయత్నించారు. మరి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి తనకి బట్టలు అందించడం జరిగింది. మనమేమన్నా మహాభారతం నాటి దుశాసన పర్వం చేయాలి అని కూటమి ప్రభుత్వము సంకల్పించి ఈ విధంగా మహిళల్ని నడి రోడ్లో వివస్త్రణ చేస్తున్నారా? మరి ఇంత జరిగినా నో కేస్. పోలీస్ స్టేషన్ కి వెళ్తే రాజీ ప్రయత్నాలు. ఈ రాజీ ప్రయత్నాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అనేది తెలిసాల్సిన అవసరం ఉంది. ఏ కేసు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఫస్ట్ ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక ఫోన్ కాల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మీకు సంబంధించిందా, మీకు వ్యతిరేక కేసా? వారు కన్ఫర్మ్ చేస్తే వీళ్ళు కేసులు పెట్టడము, వద్దంటే కేసులు ఆపేయడము. మరి అలాగే కావలిలో ఒక గిరిజన మహిళ తనని అగాత్యానికి గురి చేసి తను కేసు పెట్టడానికి వెళ్తే ఎంత నానా మాటలు దుర్భాషలాడి మళ్ళీ పోలీసు వారే రాజీ యత్నాలు. పూన రవికుమార్ గారి పిఏ ఒక మహిళని వేధించి ఉద్యోగం పేరుతో వేధించి అమ్మాయిని నానా మాటలని ఫోన్లలో, సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మానసికంగా చచ్చిపోయే పరిస్థితి. అయినా కానీ నో కేసు. తెలుగుదేశం పార్టీకి ఒక ఫోను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసు అక్కడికి ఆగిపోయింది. మరి హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి కనిపించిన ప్రతిసారి హోంమంత్రి గారు చాలా నీట్ గా కూర్చొని ఒక ప్రెస్ మీట్ ఇస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే హోంమంత్రిని ఉపయోగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము మహిళా రక్షణకై ఎందుకు ముందుకు రావడం లేదు? మహిళల్ని నడి రోడ్లో వివస్త్రలు చేస్తున్నా ఎందుకు లోకేష్ గారు మిన్నుకున్నారు? మరి వీటన్నిటినీ ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? మరి మహిళలకి రక్షణ లేనటువంటి ఈ రాజ్యంలో మహిళలకి రక్షణ కరువై నడి రోడ్డు పైన అర్ధరాత్రి ఆడది వెళ్ళడం స్వాతంత్రం అని గాంధీ గారు చెప్తే పగటి పూట కూడా నడిచే పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితులన్నిటినీ గట్టెక్కించడానికి, ప్రజలకి మేమున్నామని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మహిళలందరూ కూడాను ఈ రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటామని చెప్తూ, ఏదైతే ఇప్పుడు కేసులు నమోదు చేయకుండా బాధిత మహిళలకు న్యాయం చేయకుండా పక్కన పెట్టేశారో వారందరికీ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ
డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.